పార్టీ అయితే ఇంకోటి తెలంగాణ జాగ్రత్తగా మీరే అన్నారు. ఇప్పుడు ఎందుకు కేసీఆర్ లేకున్నారు? ఓకే, ఇంకెవరైనా ఏమన్నా రాజకీయ పార్టీ మనం రావాల్సినటువంటి అవసరం ఉందా? మీకు అట్లే విజ్ఞప్తులు అడుగుతున్నారు. ఓకే, సామాజిక తెలంగాణ రాలేదని మీరు చెప్తున్నారు. అసలు భౌగోళిక తెలంగాణ కూడా రాలేదని ఒక ఆర్గ్యుమెంట్ 7 మండలాలు కనిపిస్తుంది. దాని మీద కూడా నేను అర్థం చేస్తున్నాను. ఓకే. జనం బాట ద్వారా, జాగృతి జనం బాట ద్వారా మేము ప్రజలు ఏం చెప్తున్నారో వినదలుచుకున్నాం. జిల్లాలలో ఉన్నటువంటి మేధావులు ఏం చెప్తున్నారో వినదలుచుకున్నాం. మేము కొత్తగా చెప్పేది ఏం లేదు, మేము నేర్చుకోదలుచుకున్నాం, మేము వినదలుచుకున్నాం. ప్రజలు ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఏంటి, తెలంగాణ వస్తే ఏం జరుగుతుంది అనుకున్నారు, ఇంకా జరగాల్సిన దాంట్లో ఏం మిగిలి ఉంది, ఇటువంటి అంశాలన్నీ కూడా ప్రజల దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నాం. ఎస్, సామాజిక తెలంగాణ కోసం కట్టుబడి ఉన్నాం, ప్రతి ఒక్కరికి సమాన అవకాశాల కోసం కట్టుబడి ఉన్నాం, వాటి కోసమే ప్రయత్నం చేస్తాం. కేసీఆర్ గారికి బీఆర్ఎస్ జాగృతి 2 కళ్ళుగా ఉంటామని నేను చెప్పాను, అట్లానే ప్రయత్నం చేసినాం, అట్లానే పని చేసినాం. ఎప్పుడైనా కూడా కేసీఆర్ గారికి మచ్చ రాకుండా ఉండాలనే ప్రయత్నమే మేము చేసినాం. కాకపోతే జరిగినటువంటి సంఘటనలు నాకంటే ఎక్కువ మీ అందరికీ తెలుసు. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుండి నేను సస్పెండ్ అయ్యానో, ఎప్పుడైతే నేను బీఆర్ఎస్ పార్టీలో ప్రాథమిక సభ్యురాలుగా లేనో, కేసీఆర్ గారు తెలంగాణ మొత్తానికి పార్టీలకు అతీతంగా నాయకుడు అయినప్పటికీ వారి ఫోటోను పెట్టుకొని నేను వెళ్తే డెఫినెట్గా ఎందుకు ఇంకా కేసీఆర్ ఫోటో పెట్టుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియానే ట్రోల్ చేస్తారు. ఇప్పుడు పెట్టుకోకపోతే పెట్టుకుంటలేరని ట్రోల్ చేస్తారు. కానీ నైతికంగా ఒక వ్యక్తిగా దారులు వేరైనప్పుడు ధైర్యం ఉండాలి. ఖచ్చితంగా నేను అనుకున్నది ప్రజల దగ్గరికి వెళ్తాను, వారితో మాట్లాడతాను, ప్రజల మద్దతు కూడగడతాం. మీరు అన్నట్టుగా రాజకీయంగా స్పేస్ ఉందా లేదా, రాజకీయ పార్టీ పెట్టాలన్నా వద్దా, ఇప్పుడు నాకు తెలియదు. నేనే వెళ్తున్నా ప్రజల దగ్గరికి. ఈ 4 నెలల తర్వాత ఖచ్చితంగా వారు ఏం చెప్తారో విందాం, ఏమంటారో విందాం. తెలంగాణలో స్పేస్ ఉందో లేదో నాకు తెలియదు. నేను ఇందాక చెప్పినట్టు ప్రజలే పెద్ద గురువులు అందరికీ, వారి దగ్గరికే వెళ్ళదలుచుకున్నాం, వారితోనే మాట్లాడదలుచుకున్నాం. అందుకే ప్రతి జిల్లా 2 రోజులు పెట్టుకున్నాం. 2 రోజుల్లో అనేక మందిని కలిసేటటువంటి ఆస్కారం ఉంటుంది, ఎవ్రీ క్రాస్ సెక్షన్ కలిసేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ప్రయత్నంలో ప్రతి జిల్లాలో మీడియా మిత్రులు కూడా కలుస్తాం. సో వారి దగ్గర నుంచి అందరికన్నా ఎక్కువ ఇన్పుట్స్ ఉంటాయి, అన్ని సెక్షన్స్తో మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి కలవనటువంటి వారే ఉండరు, అందరినీ కలుస్తాం. ఒక సమగ్రమైనటువంటి అండర్స్టాండింగ్ ఆఫ్ తెలంగాణ కోసమే ఈ యాత్ర చేపడతాం. థ్యాంక్ యూ. 100% పోరాటాన్ని విడిచిపెట్టలేం కదా. అధ్యయనం జరుగుతుంటుంది ఒక పక్క, కానీ పోరాటాన్ని వదిలేదే లేదు. గ్రూప్ 1 కూడా ఇవాళ కూడా మేము లాయర్లను పెట్టుకొని రెడీగా ఉన్నాం, అది మళ్ళీ పోస్ట్పోన్ అయింది. ఇప్పుడు బీసీల రిజర్వేషన్ అంశం అట్లానే ఉన్నది, బనకచెర్ల అంశం అట్లనే ఉన్నది, 9 మన మండలాల అంశాలు అట్లనే ఉన్నాయి, 5 ముంపు గ్రామాల అంశాలు అట్లనే ఉన్నాయి. ఇట్లా అనేకమైన విషయాలు పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్లో ఉన్న అంశాల కోసం పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటాం, కానీ అధ్యయనం కూడా కొనసాగిస్తూ ఉంటాం. ఇట్ ఈస్ లార్జ్లీ అ లిజనింగ్ టూర్ ఫర్ జాగృతి, అండ్ జాగృతిని స్ట్రాంగ్ చేసుకుంటాం. ఇదివరకు మాకు ప్రతి గ్రామంలో శాఖ ఉండే, వేలాది మంది కార్యకర్తలు ఉండే. ఒకప్పుడు సార్ చెప్పినని కొంచెం ఆపినాం ప్రోగ్రామ్స్, మళ్ళీ రివైవ్ చేసుకుంటాం. మా పాత కార్యకర్తలందరూ కూడా కలుస్తాం, కొత్త వాళ్ళని కూడా చేర్చుకుంటాం, కొత్త వాళ్ళతో కూడా మాట్లాడతాం, సంస్థను పటిష్టం చేసుకుంటాం, తెలంగాణ వ్యాప్తంగా పర్యటన చేస్తాం. థ్యాంక్ యూ. తెలంగాణ జాగృతి కార్యక్రమం చేయదని కేసీఆర్ గారు చెప్పారా మీకు? बताओगे చాలాసార్లు చెప్పినామమ్మ, ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పినాం. మేము ఫుల్ హోష్ అవర్స్లో రిజైన్ చేసినాం, యాక్సెప్ట్ చేయండి అని మళ్ళీ కూడా కోరుతున్నాం. మాకు ఎమ్మెల్సీతో పని లేదు, అవసరం లేదు. పార్టీ వద్దనుకున్నాక మాకు పదవి చిన్న ముచ్చట, పార్టీయే మెయిన్. పార్టీయే వద్దన్నాక పదవి అనేది చాలా చిన్న ముచ్చట. సో అందులో కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఏందో నాకేం తెలియదు, వాళ్ళకి ఎందుకు ఇబ్బంది అవుతుందో నా రాజీనామా యాక్సెప్ట్ చేయాల్సి నాకు తెలియదు. నాకు చేస్తే ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మరి వాళ్ళందరూ చేయాల్సి వస్తుందని ఆగుతున్నారా ఏందో, వాళ్ళ గోలేందో నాకు తెలియదు. నాకైతే పదవి మీద వ్యామోహం లేదు. పార్టీయే స్ట్రెంత్ అనుకున్నా, పార్టీయే నన్ను వద్దనుకున్నప్పుడు పదవులతో నాకు సంబంధం లేదు. థ్యాంక్ యూ. బీజేపీ బాలేదంటారు, కాంగ్రెస్ పాలన మంచిగా లేదంటారు, బీఆర్ఎస్ లో కూడా చాలా మార్పులు జరుగుతాయి. పార్టీ మీరు ఇంట్రెస్ట్ ఉన్నారో మీరు పార్టీ కొత్త పార్టీ? నేను ఉన్నమాట చెప్తున్నా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి 8 మంది ఎంపీలు ఇస్తే మనకి 8 కొత్తలు కూడా ఇవ్వాలి వాళ్ళు. బడ్జెట్లో 2 బడ్జెట్లు అయిపోయినాయి. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు. అంటే ఈ మధ్య కాలంలో వాళ్ళు గెలిచిన అత్యధిక సీట్లు. వాళ్ళు గన్ని సీట్లు గెలిస్తేనే ₹1 ఇస్తలేరు మనకు. మరి వాళ్ళు ఏం చేస్తున్నట్టు?
ప్రజలు అడుగుతున్న మాట కదా, ఇవాళ నేను అడుగుతున్న మాట కాదు. మనకు ఒక ప్రత్యేక ప్యాకేజ్ వచ్చిందా, ఒక ప్రత్యేక రైలు వచ్చిందా, ఒక ప్రత్యేకమైన ఏమన్నా వచ్చిందా? అన్నిటికన్నా ఎక్కువ నిన్నగాక మొన్న బీసీ బిల్లులు ఇక్కడ పాస్ అయిపోతే గవర్నర్ దగ్గర అయినాయి, రాష్ట్రపతి దగ్గర అయినాయి. చేయాల్సిన వాళ్ళే బీజేపీ వాళ్ళు, చేయకుండా ఉల్టా మేమే ఎలక్షన్లు క్యాన్సిల్ చేపిస్తాం, మీరు పోటీ చేసినా క్యాన్సిల్ చేపిస్తాం అని ఉల్టా ప్రజలే బెదిరిస్తున్నారు. అంటే అట్లాంటి పార్టీతో మనకేం సంబంధం, ఏం లాభం? కాబట్టి నేను ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాకే చెప్తున్నాను, నేను చెప్పేది ఏం లేదు కొత్తగా. కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీరందరే చూస్తున్నారు. పోరాటం లేని ప్లేస్ ఎక్కడ ఉందా? ఇవాళ యూరియా బస్తాల దగ్గర కొట్లాట మొదలు పెడితే సిటీ బస్సుల దాకా కూడా కొట్లాట నడుస్తూనే ఉన్నది. ప్రతి చోట పోరాటమే ఉన్నది కాంగ్రెస్తో. కాబట్టి నేను అనేది ఏంటంటే జాతీయ పార్టీలు ఖచ్చితంగా వైఫల్యం చెందినాయి. బీఆర్ఎస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసింది. సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే తెలంగాణ జాగృతి అనేటటువంటి సంస్థ గత 19 ఏళ్ళుగా తెలంగాణ ప్రజల మధ్యలోనే మేము ఉన్నాం. మళ్ళీ ఒకసారి ప్రజల దగ్గరికి వెళ్తాం, మళ్ళీ ఒకసారి వింటాం, అర్థం చేసుకుంటాం. దాని తర్వాత కార్యాచరణ ఏందని ప్రజలు మేధావులు వాళ్ళు ఎట్లా నిర్దేశిస్తే అట్లా చేస్తాం. థ్యాంక్ యూ. చిన్న ముచ్చట జూబ్లీహిల్స్ మాకెందుకే, తెలంగాణ అంతా తిరగాలి. ఆ జూబ్లీహిల్స్ మాకేం పని ఉంది చెప్పు, సింపుల్ ఇష్యూ, అది పెద్ద నాన్ సీరియస్ ఇష్యూ. నవీన్ యాదవ్ టీం కవిత పద్ధతి మార్గం ఉంది, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. డోంట్ టేక్ ఇట్ సీరియస్. మహిళ ఉంది, భర్తలు కొడుతుంది. నేనేమంటున్నా బ్రదర్, జూబ్లీహిల్స్ అనేది తెలంగాణ జాగృతికి సంబంధం లేని ముచ్చట, సింపుల్ లాజిక్, నో సంబంధం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.